హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇవాళ మా పక్క చేలో విత్తనం వేసి 3 రోజులు అవుతుంది. కనీసం మొక్క మొలవక ముందే ఎకరానికి 3,500 రూపాయలు నష్టం వచ్చింది. అది ఎందుకు అని అంటే, సరైన విత్తనం ఏ సమయంలో వేయాలి, ఎంత నేలలో తేమ శాతం ఉంది అనేటువంటిది తెలుసుకోకుండా అవగాహన లోపం వల్ల ఈ నష్టాన్ని మనం చూసాము. ఈ వర్షము పూర్తిగా నేలలో పదును లేనందువల్ల ఈ విత్తనం ఫెయిల్ అయింది. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటిది నీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ. ఇక్కడ మనం విత్తనం వేసి 3 రోజులు అయిన తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకుంటే, ఈ విత్తనం అనేటువంటిది పత్తి విత్తనం అనేటువంటిది 3 రోజులకి మొలక రావాలా, కానీ ఈ విత్తనం ఇలానే ఉండిపోయింది. అండ్ అలానే ఇంకో పాది మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ విత్తనం మొలక వెత్తినా సరే కూడా ఈ వేరు వ్యవస్థ నీటి కోసం వెతుక్కుంటూ భూమిలోకి వెళ్ళింది. కానీ భూమి లోపల సరైనటువంటి తేమ లేకపోయింది. సో అందుకని ఈ విత్తనం కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. టోటల్గా ఎకరానికి వచ్చేసి 3,500 రూపాయలు నుంచి 4,000 రూపాయలు మనం నష్టపోయాము. సో ఎప్పుడైనా కూడా మనం నేలలో 70 నుంచి 75% పూర్తిగా తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనం అనేటువంటిది భూమిలో వేసుకోవాలి, లేదంటే ఇలానే నష్టపోవాల్సి ఉంటుంది. సో 75% తేమ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే, పూర్తిగా మనకి మంచి వర్షం పడ్డ రోజు మనం చేనికి వచ్చి 4 మూలలా కూడా మనం ఈ మట్టిని పూర్తిగా ఇలా తవ్వాలి చేత్తో. ఇలా పూర్తిగా దగ్గర జానాలోతు అంటే దగ్గర 6 నుంచి 7 ఇంచుల వరకు మనం మట్టిని పూర్తిగా తీసినప్పుడు మట్టి అనేటువంటిది మెత్తగా రావాలి. అండ్ అలానే పూర్తిగా 7 ఇంచుల వరకు లేదంటే 1 ఫీట్ వరకు కూడా మనకి ఎటువంటి పొడి మట్టి అనేటువంటిది మనకి చేతికి తగలకూడదు. అప్పుడు మాత్రమే మనం విత్తనం అనేటువంటిది భూమిలో వేసుకోవాలి, లేదంటే పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది. అండ్ అలానే పూర్తి డీటెయిల్ వీడియో అనేటువంటిది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి డీటెయిల్ వీడియో అనేటువంటిది చూడండి.